ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అంటే కోటి ఉమెన్స్లో ఎవరికైతే సీట్ వచ్చిందో సిపి గేట్ ఫస్ట్ పేస్ కావచ్చు, సెకండ్ పేస్ వాళ్ళు కావచ్చు గర్ల్స్కి. సో ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ఈ వీడియో తీస్తున్నా. హాస్టల్ అడ్మిషన్కి సంబంధించిన డేట్ అనేది ఎక్స్టెండ్ చేసిర్రు. మనకు నార్మల్గా 23 లాస్ట్ డేట్ ఉంటుండే. ఓకేనా, 23 లాస్ట్ డేట్ అని నేను యాక్చువల్గా నిన్ననే వీడియో చేసిన. 22 లాస్ట్ డేట్ అని వాళ్ళు 23 లాస్ట్ డేట్ అని వీడియో చేసిన. 23 లాస్ట్ డేట్ అయితే 23 తర్వాత 27కి 28కి వాళ్ళు లైక్ కౌన్సిలింగ్ అని పెట్టిర్రు. అంటే 23 లోపు అప్లై చేసుకోవాలి. మళ్ళీ 27కి 28కి మళ్ళీ వెళ్ళాలి క్యాంపస్కి, కోటి ఉమెన్స్కి వెళ్తే అప్పుడు మనము ఎవరెవరైతే హాస్టల్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన అమౌంట్ పే చేసి మిస్ కార్డ్ తీసుకోవాలి. దానికి సంబంధించిన అడ్మిషన్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది 27, 28. అండ్ అప్లికేషన్కి మాత్రం 23 లాస్ట్ డేట్. 23 లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు 27, 28కి వెళ్ళి కౌన్సిలింగ్ ఉంటుంది, హాస్టల్ కౌన్సిలింగ్. ఆ రోజు మీ డాక్యుమెంట్స్ అన్ని మళ్ళీ చెక్ చేసి మెస్ కార్డ్ ఇస్తారు. ఆ డబ్బులు అనేది కట్టాలి అక్కడ. ఇది ఉండే, కానీ తర్వాత డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. 22 రోజు, అక్టోబర్ 22 రోజు సర్క్యులర్ వచ్చింది. పీజీ హాస్టల్ అడ్మిషన్ 2025-26 ఫ్రెష్ అడ్మిషన్స్ డ్యూ టు ద లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఆఫ్ పేజ్ టు కౌన్సిలింగ్ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఆఫ్ ఎంఏ ఎంకమ్ ఎంఎస్సి ఈజ్ ఎక్స్టెండెడ్ టు 24 అక్టోబర్. మనకి నార్మల్గా ఇప్పుడు సెకండ్ పేస్ అలాట్మెంట్ అయింది. దానికి సంబంధించిన కాలేజీలో జాయిన్ కానికి లాస్ట్ డేట్ 24. ఓకేనా, మనకి 22, 23 అండ్ 24 3 డేస్ ఇచ్చిండు కాలేజీలో జాయిన్ కానికి. సెకండ్ పేస్ అలాట్మెంట్ 21 అయింది, అంటే 21కి అయింది నైట్ 10కి. 21కి అలాట్మెంట్ అయితే 22, 23, 24 3 డేస్కి కాలేజీలో జాయిన్ కానికి డేట్స్ ఇచ్చిండు. అందువలన అట్లా డేట్స్ ఇవ్వడం వలన మనకి 24th లాస్ట్ డేట్ కాలేజీలో జాయిన్ కానికి. సో కాలేజీలో 24th లోపు అందరూ జాయిన్ కావాలి. కోటి ఉమెన్స్లో సీట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ పేస్ అండ్ సెకండ్ పేస్ అందరూ. నెక్స్ట్, కైండ్లీ ఫైండ్ ద రీషెడ్యూల్ డేట్స్ ఫర్ ద హాస్టల్ అడ్మిషన్. సో ఏం చేసిర్రు అంటే వీళ్ళు ఒక్క 2 డేస్ ఎక్స్టెండ్ చేసిర్రు అంతే. యాక్చువల్గా 23కి క్లోజ్ అన్నారు, ఇప్పుడేమో 25 దాకా ఎక్స్టెండ్ చేశారు. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్. అంటే మనకి లాస్ట్ డేట్ అనేది 25, అంటే 24th లాస్ట్ డేటు కాలేజీలో జాయిన్ కానికి అండ్ 25 లాస్ట్ డేటు హాస్టల్ అప్లై చేసుకోనికి. సో ఏం లేదండి, 23 రోజు 24th రోజు ఎవరైతే కాలేజీలో జాయిన్ కానికి వెళ్తున్నారో కోటి ఉమెన్స్ అమ్మాయిలు, మీరు కాలేజీలో జాయిన్ అవ్వండి అండ్ అట్లనే హాస్టల్ కూడా అప్లై చేసుకొని రారి. 2 పనులు అయిపోతాయి. నెక్స్ట్, డిస్ప్లే ఆఫ్ సెలెక్టెడ్ లిస్ట్. మీరు ఏం చేస్తారంటే నార్మల్గా 25th లాస్ట్ డేట్ కదా, 25th వరకు వాళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటారు. తర్వాత 27th అక్టోబర్ ఒక లిస్ట్ పెడతారు వాళ్ళు. ఎక్కడ పెడతారంటే వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ ఈ వెబ్సైట్లో పెడతారు. మీరు వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ వెబ్సైట్లోనే ఇప్పుడు చూస్తున్న నోటీస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. అది అన్నట్టు ఆ వెబ్సైట్లో ఒక లిస్ట్ పెడతారు. అండ్ నెక్స్ట్, పీజీ హాస్టల్ కౌన్సిలింగ్ ఫ్రెష్ 30 and 31 అక్టోబర్. ఈ 2 డేస్ మళ్ళీ రావాలండి. 25th అక్టోబర్ లోపు మీరు కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి, హాస్టల్ అడ్మిషన్కి అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దానికి సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ 30కి 31 అక్టోబర్కి ఈ 2 డేస్లో ఏదో ఒక రోజు మీరు వెళ్ళాలి. ఓకేనా, మళ్ళీ క్యాంపస్కి వెళ్తే అప్పుడు పీజీ హాస్టల్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అంటే ఈ 25th లోపు ఎవరైతే అప్లై చేసారో అందరి డాక్యుమెంట్స్ ఈ 30 రోజు 31 రోజు చెక్ చేసి అన్నీ కరెక్ట్ ఉంటే హాస్టల్ అడ్మిషన్ అనేది ఇస్తారు, మెస్ కార్డ్ అనేది ఇస్తారు. ఎస్సీ ఎస్టీలు 8,000, బీసీలు 9,000, ఓసీలు 10,000 అనేది కట్టాలి. ఓకే, ఆ రోజు కడితే ఈ 30 రోజు 31 రోజు మీకు హాస్టల్ అలాట్మెంట్ జరుగుతుంది, మెస్ కార్డ్స్ ఇస్తారు. నవంబర్లో మీరు హాస్టల్లో జాయిన్ కావచ్చు. ఈ ప్రాసెస్ అంతా కోటి ఉమెన్స్లోనే జరుగుతుంది. హాస్టల్ అడ్మిషన్ కానీ మెస్ కార్డ్ ఇవ్వడం కానీ అన్నీ కోటి ఉమెన్స్లోనే ఇస్తారు. ఈ మెస్ కార్డ్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో లేడీస్ కాంప్లెక్స్ హాస్టల్లో వెళ్ళి జాయిన్ కావాలి. అక్కడ వార్డెన్స్ ఉంటారు, మీకు హాస్టల్ అకామిడేషన్ మెయిన్ క్యాంపస్లో ఇస్తారు అన్నట్టు. ఇక్కడ ఇంకేమి ఇచ్చారంటే సబ్మిషన్ ఆఫ్ హాస్టల్ అప్లికేషన్స్ మనకి టైమింగ్స్ 10 AM నుంచి 4 PM వరకు ఉంటుంది. ఎక్కడ అంటే ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ హాస్టల్స్ వీరనారి చాకలేలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అంటే కోటి ఉమెన్స్లో. మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ మేడం చూడండి, సునీత మేడం అని నెంబర్ ఇచ్చారు, సౌమ్య మేడం ఓకేనా నెంబర్ ఇచ్చారు. మీకు డౌట్స్ ఉంటే కాల్ చేయండి, వాళ్ళు డెఫినెట్లీగా రిప్లై అవుతారు. నేను ఎన్నోసార్లు కాల్ చేసిన నేను. సో మీ గురించి సెపరేట్గా సో వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకే నేను కోటి ఉమెన్స్ వాళ్ళ గురించి ఎస్పెషల్గా ఫోకస్ చేస్తున్నా. 250 సీట్సే ఉంటాయండి మీకు. మీరు ఉండటంలో 400-500 మంది ఉంటారు. 250 సీట్సే ఉంటాయి. మినిమం 100 కిలోమీటర్ల డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సీట్స్ అనేది ఇస్తారు. 250 మందికి సీట్ ఇస్తారు. మినిమం 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటేనే మనకి ఆ సీట్ అనేది ఇస్తారు, లేకపోతే ఇయ్యరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకే, ఒకవేళ డిస్టెన్స్ సర్టిఫికేట్ లేకున్నా ఏం కాదు.
ఇప్పుడు సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఇప్పుడు అలాట్మెంట్ అయింది కాబట్టి సెకండ్ ఫేజ్ వాళ్ళు ఇప్పుడు 24th అక్టోబర్ లాస్ట్ కదా కాలేజీలో జాయిన్ కానీ. సో కాలేజీలో వెళ్ళినప్పుడే హాస్టల్ అడ్మిషన్ తీసుకోరు. డిస్టెన్స్ సర్టిఫికేట్ లేకున్నా కూడా హాస్టల్ అడ్మిషన్ అప్లై చేసుకోవచ్చు. కానీ కౌన్సిలింగ్ జరుగుతుంది కదా, ఇప్పుడు కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంది, 30 అక్టోబర్కి మళ్ళీ వెళ్తారు మీరు కాలేజ్కి. 30 and 31 అక్టోబర్ కౌన్సిలింగ్ ఉంది. ఇప్పుడు వెళ్ళినప్పుడు పక్కా కంపల్సరీ డిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. రోడ్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లు ఇస్తారు, అక్కడ మీరు తీసుకోవాలి. డిస్టెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అప్పుడు 30 and 31 అక్టోబర్కి కౌన్సిలింగ్ అటెండ్ కావాలి. అప్పుడు మీ డిస్టెన్స్ అనేది 100 కిలోమీటర్ల మీద ఉంటే మీకు రానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఇంకెక్కువ ఉంటే ఇంకా 100, 120, 130, 150 కిలోమీటర్లు అంటే 200 కిలోమీటర్లు కొంతమంది ఉంటారు చాలా డిస్టెన్స్ నుంచి వెళ్ళి. హైదరాబాద్ నుంచి కోటిమెన్స్ నుంచి మీ విలేజ్ ఎంత డిస్టెన్స్ ఉంది అనేది రాసిస్తారు అన్నట్టు డిస్టెన్స్ సర్టిఫికేట్లో. లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల డిస్టెన్స్ సర్టిఫికేట్ అడుగుతారు కోటిమెన్స్లో. ఆ డిస్టెన్స్ని బేస్ చేసుకొని హాస్టల్ అలొకేషన్ జరుగుతుంది. నవంబర్లో మీ హాస్టల్ ఓపెన్ అవుతుంది. ఓకే, నవంబర్ ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం మీరు జాయిన్ అయిపోతారు, హాస్టల్ ఓపెన్ అవుతుంది, మీకు నడుస్తుంది. లిమిటెడ్ హాస్టల్ అడ్మిషన్స్ ఉన్నాయి, ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా కంపల్సరీ వెళ్ళి 24th లోపు కాలేజీలో జాయిన్ అవ్వండి. అండ్ 25th లాస్ట్ డేట్ ఉంది, కానీ కాలేజీలో జాయినింగ్ 24 కాబట్టి 24th లోపు కాలేజీలో జాయిన్ అవ్వండి. అదే 24th లోపు హాస్టల్ అడ్మిషన్ కూడా చేసుకోండి. అండ్ 30, 31 అక్టోబర్కి కౌన్సిలింగ్ జరుగుతుంది, మళ్ళీ వెళ్ళండి కోటిమెన్స్కి. అప్పుడు మీ డిస్టెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ ప్రొడ్యూస్ చేయాలి. అండ్ మీకు అన్నీ కరెక్ట్ ఉంటే డబ్బులు కట్టమంటారు. అదే రోజు 30, 31 అక్టోబర్ డబ్బులు కట్టాలి, మెస్ కార్డు కూడా ఇస్తారు. నెక్స్ట్ హాస్టల్లో జాయిన్ అవ్వాలి. ఇది ప్రాసెస్. దెన్ అర్థమైంది అనుకుంటున్నా. మీకోసం చాలా కేర్ ఎందుకు తీసుకుంటున్నా అంటే చాలామంది సిస్టర్స్ వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ఉంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు, హాస్టల్ దొరకదు, 250 లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, అవి ఫిలప్ అయిపోతే దూరం నుంచి వచ్చిన స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ కూడా హాస్టల్ అడ్మిషన్ దొరకలేదు. అందుకే ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా. మెయిన్ థింగ్ ఏంటంటే దూరం నుంచి లైక్ 100 కిలోమీటర్స్, 150 కిలోమీటర్స్, 200 కిలోమీటర్స్, 250 కిలోమీటర్స్ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ హాస్టల్ అడ్మిషన్ దొరకాలి. నియర్ బై ఉన్న వాళ్ళకి ఎట్లాగో ఇయ్యరు, 250 మందికి ఇస్తారు కాబట్టి దూరం ఉన్న వాళ్ళకి. నియర్ బై ఉన్న వాళ్ళకి ఎట్లాగో దొరకదు హాస్టల్. దూరం ఉన్న వాళ్ళకి దొరికితే బెటర్, లేకపోతే వాళ్ళు చదువుకోలేరు. కొంతమంది పేరెంట్స్ హాస్టల్ లేకపోతే అడ్మిషనే క్యాన్సిల్ చేసుకొని మాకు వద్దు అని వెళ్ళిపోతారు. నేను లాస్ట్ టైం చూసిన 24లో, అందుకే నేను క్లారిటీగా చెప్తున్నా. ఓన్లీ ఉస్మానియా కాదు, ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వేరే యూనివర్సిటీస్ కాకుండా కోటి ఉమెన్స్కి మాత్రం లిమిటెడ్ హాస్టల్ అడ్మిషన్స్ ఉంటాయి. ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో వాళ్ళకంటూ ఒక 250 సీట్స్, 250 స్టూడెంట్స్కి స్ట్రెంత్కి ఉండే అంత హాస్టల్ వాళ్ళకు ఉంటుంది, అంతే, ఆ రూమ్స్ ఉంటాయి. ఓన్లీ కోటి ఉమెన్స్ వాళ్ళకి సెపరేట్ లేదు, వాళ్ళ మెయిన్ క్యాంపస్లో ఉంటారు, ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో హాస్టల్లో. అందుకే మీకు ఎట్లా అంటే లిమిటెడ్ 250 మెంబర్స్కి ఇస్తారు కాబట్టి పీజీలో 400-500 మంది వచ్చినా కూడా అలాకెళ్ళి 250 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకే ఇస్తారు హాస్టల్. అది కూడా డిస్టెన్స్ని అంటే ఎవరు దూరం నుంచి వచ్చారు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని బేస్ చేసుకొని వాళ్ళు హాస్టల్ అలాట్మెంట్ చేస్తారు. సో ఇది మ్యాటర్, అర్థమైంది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. మిస్టేక్ చేసుకోకూరి, తొందర పోయి జాయిన్ గారి 24th లోపు. అండ్ హాస్టల్ అడ్మిషన్ కూడా చేసుకోరి, సరేనా? ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. ఇట్స్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. ఏమైనా డౌట్ ఉంటే కింద కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, ఏం డౌట్ ఉన్నా వాళ్ళకి డెఫినెట్లీ కాల్ చేసి అడగండి, వాళ్ళు పక్కా లిఫ్ట్ చేస్తారు, మాట్లాడతారు. ఓకేనా? ఒక్క నెంబర్ కాదు, అక్కడ 3-4 నెంబర్లు ఉన్నాయి, ఎవరికి కాల్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. డన్? ఓకే, ఉంటా మరి, బాయ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.